ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనే తత్వాన్ని తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ పూజలు బాహ్యంగా చేసినప్పుడు మనం దేవాలయం వరకు వెళ్ళాలా, దేవాలయంలో మనం పూలు పండ్లు టెంకాయ సమర్పించాలా, అదంతా దూరం వెళ్ళాలా, ఖర్చుతో కూడుకున్నది. ఒక యజ్ఞం చేసాం, యజ్ఞంలో అభిషేస్తే అది ఆవిరై అవిష్ దాంట్లో ఉండే ఎసెన్స్, దాంట్లో ఉండే శక్తి వాయుదేవుడు తీసుకెళ్ళి ఆకాశంలో పంచభూతాలలో ఆ దేవతలకు అందిస్తాడు. యజ్ఞం వల్ల ఫలితం ఉంది, మంచి ఫలితం ఉంది. ఏ దేవతకి ఏ మంత్రం చదివితే ఆ దేవతకి వెళ్ళిపోతుంది ఆ విషయం. అగ్నిదేవుడే ఆ పని చేస్తాడు, పోస్ట్ మ్యాన్ అగ్నిదేవుడు. ఇది డబ్బుతో కూడుకున్న పని. ఆ యొక్క బ్రహ్మాండ దేవతలను మనం పూజించేది బాహ్యంగా మొదట జన్మల్లో అంతా పూజిస్తాం. కొన్ని జన్మలు వృద్ధి చెందే కొంది జ్ఞానం కలిగి మనలోనే దేవతలు ఉన్నారని తెలుసుకొని ఆ బయట ఉండే దేవతల స్వరూపమే నేను, బయట ఉండే దేవతలే నేను అని తెలుసుకొని నాలో షట్చక్ర రూపంలో ఆ బయట ఉండే దేవతలు ఉన్నారు, నాలోనే పంచభూతాలు ఉన్నాయి, ఆ పంచభూతాల్లోనే శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఉన్నాయి, దాంట్లోనే మొత్తం కూడా నవగ్రహాలు ఉన్నాయి, నాలో సూర్యచంద్రులు ఉన్నారు స్వర రూపంలో. ఈ మంత్రాలన్నీ దేంట్లో నుంచి వచ్చినాయి? చంద్రస్వరంలో నుంచి వచ్చినాయి. ఈ సమస్త మంత్రాలు, పూజలు, యజ్ఞాలు, హోమాలు అన్నీ కూడా చంద్రస్వరం వల్ల వచ్చాయి. సూర్యస్వరం వల్ల శారీరక ఆరోగ్యం, ఆత్మజ్ఞానం కలుగుతుంది సూర్యస్వరం. ఇదంతా బయట ఏదైతే మనం అన్నీ చేస్తున్నామో, ఖర్చు పెట్టి పూజలు, బయటికి మంత్రాలు అరుస్తున్నాం, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. బయటికి మంత్రాలు పెద్దంగా అరిస్తే ఎనర్జీ వేస్ట్ అవుతుంది, కానీ శక్తి పుడుతుంది. శక్తి పుడుతుంది, మంత్రం వల్ల ఎనర్జీ పుడుతుంది. రామ రామ అంటే వైబ్రేషన్స్ వస్తాయి. రా అంటే పాజిటివ్, మా అంటే నెగటివ్. రామ రామ అంటే నోటితో మైక్లో పెట్టిన ఎనర్జీ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దైవశక్తి. దుష్టశక్తులు బలహీన పడిపోతాయి, భూతపేత పిచాచాలన్నీ బలహీన పడిపోతాయి. ఆ గ్రామంలో ఒక దేవాలయంలో మైక్ పెట్టి చెప్పిన ఆడ ఒక 20 మంది 50 మంది కూర్చొని భజన చేసిన 24 hours భజన ఉండేది. కృష్ణాష్టమికి, శివరాత్రికి కంటిన్యూ మైక్ పెట్టి చేస్తారు పల్లెల్లో. ఆ వైబ్రేషన్స్ పొలాలలోకి వినపడేది. పొలాలల్లో పని చేసుకునేవాళ్ళు కూడా వినేవాళ్ళు. ప్రతి గ్రామంలో దేవస్థానం ఉండాలా, దేవాలయం ఉండాలా. ఆ దేవాలయంలో అందరూ భజనలు చేయాలా, పురాణ ప్రవచనాలు చెప్పించుకోవాలి. 4 యుగాలు, కృతయుగంలో పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, త్రేతాయుగంలో శ్రీరాముడు సీతారాములు, ద్వాపరయుగంలో రుక్మిణి కృష్ణుడు, పంచపాండవులు, ద్రౌపది మాత, అదే కలియుగంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, పద్మావతి. ఈ యుగాలలో ఉండే దేవతలు ఎందుకు పుట్టారు, వాళ్ళు ఎలా గురువులు కాడ విద్యను అభ్యసించారు, వాళ్ళు ఏ విధంగా గొప్పోళ్ళు అయ్యి ప్రజలకి భక్తుల్ని కాపాడారు, రాక్షసుల్ని సంహరించారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది మొట్టమొదట ఒక్కొక్క దాన్ని వాళ్ళు శ్వాస మీద ధ్యాస చేసి ప్రాణాయామం చేసి వాళ్ళు అంత గొప్పోళ్ళు అయ్యారు. ఆ ప్రాణాయామం ఏ విధంగా ఉందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సోదరులారా, ఇప్పుడు ఇది మానవ శరీరం. దీంట్లో సుషుమ్నాడి మూలాధారం నుంచి సుషుమ్నాడి సహస్రారానికి ఉంది. మూలాధారంలో అగ్నితత్వం ఉంటుంది, సహస్రారంలో చంద్రతత్వం ఉంటుంది, చంద్రుడు. ఈ కనుబొమ్మలు, ఈ ఎడం ముక్కులో నుంచి చంద్రస్వరం, ఈ షట్చక్రాలు, ఇదొక చక్రం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం. ఈ యొక్క చంద్రస్వరం కంఠంలో చక్రాన్ని తగిలింది, హృదయంలో చక్రాన్ని తగిలింది, నాభిలో
చక్రాన్ని తగిలింది, లింగస్థానంలో చక్రాన్ని తగిలింది, మూలాధారంలో చక్రాన్ని తగిలింది. ఇది చంద్రస్వరం. సూర్యస్వరం కంఠానికి టచ్ అయింది, 2 చంద్రనాడి సూర్యనాడి. సూర్యనాడి కూడా అన్ని చక్రాలకి టచ్ అయింది. ఇది ప్రతి చక్రంలో ఇక్కడ చంద్రస్వరం, సూర్యస్వరం 2 ముక్కులు. ఇది కనుబొమ్మల కాడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ 2 చక్రాలు 2 నాళ్ళు కంఠంలో టచ్ అయింది, విశుద్ధ చక్రంలో. ఇక్కడ టచ్ అయినాయి 2 అనాహత చక్రంలో, మణిపూరకం చక్రంలో టచ్ అయినాయి, స్వాదిష్టాన చక్రంలో టచ్ అయింది, మూలాధారంలో టచ్ అయింది. ఈ టచ్ అయినప్పుడు 2 నాళ్ళలో మనం శ్వాస లాగితే ఇక్కడ గణపతి ప్రొడ్యూస్ అవుతాడు, ఇక్కడ బ్రహ్మదేవత ప్రొడ్యూస్ అవుతాడు, లక్ష్మీనారాయణ ప్రొడ్యూస్ అవుతాడు, శివపార్వతులు ప్రొడ్యూస్ అవుతాడు, సదాశివుడు ప్రొడ్యూస్ అవుతాడు, మహేశ్వరుడు మహేశ్వరి, పరమేశ్వరుడు ప్రొడ్యూస్ అవుతాడు. ఇక్కడ కూడా 2 నాళ్ళు సహస్రానికి లాగాలి. అయితే ఇక్కడ ఈ హంస జపం ఎలా జరుగుతుంది? మూలాధారంలో 600 హంస జపం జరుగుతుంది. అంటే చంద్రస్వరమైన సూర్యస్వరమైన ఏదో ఒకటి. రోజుకి మూలాధారంలో 600. ఇది 6 గంటల నుంచి 6:45 నిమిషాల వరకు. ఉదయం 6 నుంచి 6:40 వరకు మూలాధారంలో 600 జపం. ఇక్కడ 6:45 నుంచి 1:05 నిమిషాల వరకు స్వాదిష్టానంలో బ్రహ్మతత్వం బాహ్య పనులు ఆచరిస్తున్నాం. ఇక్కడ మలమూత్ర విసర్జన చేస్తాం, ఇక్కడ బాహ్య పనులు ఆచరిస్తాం. ఇక్కడ ఎవరు బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మకు హంస జపం జరుగుతుంది. ఇక్కడ 6 నుంచి 1:05 వరకు. మణిపూరక చక్రం ఇక్కడ వచ్చి హంస జపం 6000. ఇక్కడ కూడా 1:05 నుంచి 8:15 వరకు హంస జపం జరుగుతుంది. ఇంకా హృదయ కమలం 8:15 నుంచి రాత్రి 10:30 వరకు, 8:15 నుంచి 10:35 వరకు, 10:35 నుంచి 4 గంటల వరకు ఏకోజామున. ఇక్కడ వచ్చి ఆజ్ఞా చక్రంలో 3:55 నుంచి 4 గంటల వరకు హంస జపం జరగదు. సహస్రారంలో ఈ శ్వాస ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. ఇది 5 నుంచి 6 వరకు హంస జపం. అంటే ముక్కుల్లో గాలి ప్రతి చక్రానికి మూలాధారానికి 600 ఫస్ట్, తర్వాత ఈ ముక్కుల్లో నుంచి చంద్రనాడు కానీ సూర్యనాడు కానీ ఏదో ఒకటి, స్వాదిష్టానానికి 6000, మణిపూరకానికి 6000, అనాహతానికి 6000, విశుద్ధ చక్రానికి 1000, సహస్రారానికి 1000. ఈ విధంగా ఇక్కడ 3000 ఆజ్ఞాచక్రానికి, సహస్రారానికి, కంఠానికి 3000, 1000, 1000, 1000, 3000. ఇక్కడ 3 18, 18, ఇక్కడ 6000, 6000, 6000 హంస జపం. ఈ మూడిటికి 18000, ఈ 3000, 21000. ఇక్కడ 600 హంస జపం. ఇది 600, 21600 హంస జపం జరుగుతుంది. ఈ హంస జపాన్ని మనం కానీ పట్టుకుంటే ఏ విధంగా మనం వృద్ధి చెందుతాం? ఈ హంస జపాన్ని గమనిస్తే ఇక్కడ ఈ హంస జపంలో మూలాధారంలో కుండలిని శక్తి ఉంది, ఈ శివలింగం ఉంది. ఈ శివలింగానికి పాము కుండలిని శక్తి 3.5 చుట్టేసుకొని ఇక్కడ నోటితో పట్టుకొని ఉంటుంది సుషుమ్నాడిని. ఇక్కడేమో అమావాస్యది, ఈ తెలుపు వచ్చి త్రికోణం ఈ శివలింగం, ఆ మధ్యలో అమావాస్యది అంటే ఎంట్రుకలో వేయే వంతు ఉంటుందంట అమావాస్యది. ఈమె లలిత అంటారు దాన్ని. లలిత అన్న ఈశ్వరుడు అన్న ఒకటే. అమావాస్య రోజు ఈశ్వరుడికే ప్రాధాన్యత. అక్కడ కళలు ఉండవు, 16 కళలు. ఈ తల్లో ఈ అమృత శివలింగం ఉంది కాబట్టి శాశ్వత చంద్రమండలం అన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యొక్క మూలాధారంలో అగ్ని, అందువల్ల ఇక్కడ చంద్రస్వరం ఉంది, సూర్యస్వరం ఉంది. ఇది ఏదో ఒకటి ఆడుతుంది. ఆడినప్పుడు మధ్యలో సుషుమ్నాడి యాక్టివేషన్ కాల. అందుకని ఈయన బ్రహ్మ లౌకికంలో ఉంటున్నాడు. దీన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు.